ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇరాన్ మీద అమెరికా ఎలాంటి సైనిక చర్యకు దిగబోవటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన సంకేతాలు పంపించినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాల సమాచారం. నిజానికి 3 రోజుల క్రితం అందరూ మాట్లాడుకున్నది ఏంటి, ఏ క్షణమైనా సరే ఇరాన్ మీదకి అమెరికా దాడికి దిగే అవకాశం ఉంది. సైనిక చర్యకి దిగటానికి అమెరికా అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటుంది. ట్రంప్ ముందు 3 ప్రతిపాదనలు ఉన్నాయి. ఇరాన్ మీద ఏ క్షణమైనా సరే అమెరికా యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున చూసాం. ఆ సమయంలో ఇరాన్ కూడా గట్టిగానే స్పందించింది. అమెరికా మా మీద యుద్ధానికంటూ వస్తే ఎదుర్కోవటానికి మేము సిద్ధమే అని ఇరాన్ కూడా ప్రకటించింది. ఒక రకంగా యుద్ధ మేఘాలు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెత్తబడినట్టుగా ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కథనాల సమాచారం. దీనికి కారణం ఏంటంటే మధ్యలో ఇజ్రాయెల్ కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇవి కలగజేసుకొని 2 దేశాలతో మాట్లాడి శాంతి వైపుగా 2 దేశాలను ఒప్పించడం అనేటువంటిది కారణంగా తెలుస్తూ ఉంది. బేసిక్గా ఇజ్రాయెల్ కానీ గల్ఫ్ కానీ వాళ్ళు జరిపినటువంటి శాంతి చర్చల కారణంగా ఇరాన్లో ఎవరైతే ఆందోళన అసలు వీరి అమెరికాకి ఇరాన్కి మంచి గొడవ కారణం ఏంటంటే ఇరాన్లో పెద్ద ఎత్తున జనాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ ఆందోళన కార్యక్రమాలను ఇరాన్ ప్రభుత్వం గట్టిగా అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే వాళ్ళు ఆందోళన చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆర్థికపరమైన అసమానతలు, ఆర్థికపరమైన కారణాలు. అక్కడ విపరీతంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం, ప్రజల ఆదాయం ఏమో అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్కి తగ్గట్టు లేకపోవటం ఫలితంగా ప్రజలు చాలా ఆగ్రహంతో, అసహనంతో రోడ్ల మీదకి వచ్చి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాన్ని అక్కడ ప్రభుత్వం అత్యంత దారుణంగా, కఠినంగా అణిచివేసింది. మీకు తెలిసిందిగా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఎంత కఠినంగా ఆందోళనకారుల పట్ల వ్యవహరిస్తారు అనేటువంటిది, అందులో ఇరాన్ కూడా అంతే కఠినంగా వ్యవహరించే ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినప్పుడు చాలామంది ఆందోళనకారులు చనిపోయారు. వేలాది మంది ఆందోళనకారులు చనిపోయారు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారో ఆందోళన కార్యక్రమాలని అణిచివేసే క్రమంలో కొన్ని వేలాది మంది ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇరాన్ ప్రభుత్వం చంపేస్తుంది అనే కారణం చేత ఇరాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అణిచివేత కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ అమెరికా ఏ క్షణమైనా సరే యుద్ధానికి రాబోతుంది, అక్కడ ఆందోళన చేస్తున్న ప్రజలకి అమెరికా మద్దతు తెలుపుతుంది అనేటువంటి చర్చ వచ్చింది. ఇరాన్ కూడా అంతే ఆరోపించింది, ఈ ఆందోళన వెనకాల అమెరికా ఉంది, అసలు మా దేశంలో ఆర్థిక పరిస్థితులు ఇలా దిగజారటం వెనకాల అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి, ఇదంతా కూడా ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న కుట్ర అని ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. సరే, ఎవరేం ఆరోపించినా ఇరాన్లో ప్రజలు తిరగబడ్డ మాట వాస్తవం. ప్రజల మీద అక్కడ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన మాట వాస్తవం. అక్కడ ఉక్కుపాదం మోపడం ఫలితంగా వేలాది మంది చనిపోయిన మాట వాస్తవం. వాళ్ళందరినీ అరెస్టు చేసి వాళ్ళని ఉరి తీయటానికి ప్రభుత్వం సిద్ధపడ్డ మాట వాస్తవం. అయితే వాళ్ళకి ఉరి వేసే విషయంలో ఇరాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గల్ఫ్ దేశాలు చేసినటువంటి శాంతి చర్చల ఫలితంగా, ఇజ్రాయెల్ కావచ్చు, గల్ఫ్ దేశాలు జరిపినటువంటి శాంతి చర్చల ఫలితంగా ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళనకారులను అరెస్ట్ చేసింది కదా ఇరాన్ ప్రభుత్వం, వాళ్ళని ఉరి తీసే క్రమంలో కొంత వెనక్కి తగ్గింది. వాళ్ళని ఉరి తీయబోం అని చెప్పింది. ఎప్పుడైతే వాళ్ళ విషయంలో కొంత ఇరాన్ ప్రభుత్వం మెతకబడిందో, టెహరాన్ మెతకబడిందో, అంటే ఇరాన్ రాజధాని టెహరాన్ ఎప్పుడైతే మెతకబడుతున్నట్టు సంకేతాలు పంపించిందో, ఆ సంకేతాల ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా శాంతించారు. అంటే ఇక్కడ ఒక రియాలిటీని మనం గమనించాలి. ఇప్పుడు నిజానికి అమెరికా దాడి చేస్తే ఇరాన్ తట్టుకోలేదు, నిజమే. అదే క్రమంలో ఇరాన్ కూడా ప్రతిదాడి చేసినప్పుడు అమెరికాకు నష్టం కలిగింది. అమెరికా విజయం సాధించవచ్చు కాక, కానీ అమెరికాకు జరిగే నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిన్న దేశం లేదు, పెద్ద దేశం లేదు, ఏ 2 దేశాలు కూడా యుద్ధాన్ని కోరుకునే పరిస్థితులు కావు. గెలిచినోడు నష్టపోతాడు, ఓడిపోయినోడు అసలు తీవ్రంగా నష్టపోతాడు. ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు ఏముంది, మాకు పోయిందేముంది, మేము నష్టపోయినంత నష్టపోయామనుకుని తెగిస్తే ఏముందా, మాకు ఎలాగో నష్టం జరుగుతుంది కాబట్టి అవతలోడు కూడా నష్టం కలిగిద్దామని ఆలోచిస్తే అమెరికాకి ఇబ్బంది కదా. కాబట్టి తప్పదు అనుకున్న పరిస్థితుల్లో తప్ప ఏ దేశం కూడా ఇంకో దేశం మీదకి యుద్ధానికి పోయేటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. ఒకప్పుడులా కాదు, అత్యాధునిక ఆయుధాలు ప్రతి దేశం దగ్గర ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ తక్కువ. కాబట్టి ఎవరితో యుద్ధాన్ని తట్టుకునే పరిస్థితి కాదు. అంతెందుకు, మీకు ఇజ్రాయెల్తో ఎవడూ పెట్టుకోలేడు సహజంగా. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఎన్నాళ్ళు యుద్ధం నడిచింది మీ అందరూ తెలుసు కదా.
ఇజ్రాయెల్ ముందు ఎవరు తట్టుకోలేరు. కాకపోతే ఇజ్రాయెల్‌కి కూడా నష్టం జరిగింది ఆ యుద్ధం ఫలితంగా. అలా అమెరికా ఇరాన్ మీద దాడి చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇద్దరికీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ అయితే కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకప్పుడులాగా యుద్ధాన్ని కోరుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి అమెరికా కూడా కొంత మెత్తబడింది. ఇరాన్ కూడా మెత్తబడింది. మొత్తానికి ఆందోళనకారులని ఉరితీసే విషయంలో ఉరి తీయబోం అని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇరాను తన పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. అక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో శాంతి చర్చలు జరుపుకోవటం, అక్కడ పరిస్థితుల్ని ఆర్థికపరమైన పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవటం మీద ఇరాన్ దృష్టి పెట్టాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే నా పాయింట్ అలా ఏంటంటే ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా ఇలా గట్టిగా స్పందించింది. ఓకే. కాదు అనేది కాదు. అగ్రరాజ్యం కాబట్టి ఇరాన్‌లో ప్రజల హక్కుల మీద, ప్రజల శాంతి భద్రతల మీద అమెరికా స్పందించింది. అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే, ఆ ఉక్కుపాదం మోపడం అనేటువంటిది ప్రజాస్వామికం కాదు కదా! ప్రజల్ని పిట్టను కాల్చినట్టు కాల్చి పడేటువంటిది ప్రజాస్వామికం కాదు కదా! నిర్బంధించి ఉరితీయటం అనేటువంటిది ప్రజాస్వామికం కాదు కదా! అని అమెరికా కనిపించింది, స్పందించింది. మరి అదే పని అమెరికా పాకిస్తాన్ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? బంగ్లాదేశ్‌లో, పాకిస్తాన్‌లో కూడా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల్ని అక్కడ ప్రభుత్వాలు అణిచివేస్తా ఉన్నాయి. పైగా అక్కడ ప్రజల్ని కొంతమంది నిరసనకారులని ప్రభుత్వాలే ప్రోత్సహించి భారతీయుల మీద దాడి చేపించేసి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్యలు పరిష్కరించుకుందామని చూస్తున్నాయి. అంటే పక్కనోడి మీద అసహనాన్ని వెలగక్కి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తున్నాయి. పాకిస్తాన్‌లో అదే జరుగుతుంది. బంగ్లాదేశ్‌లో అదే జరుగుతుంది. అసలు పాకిస్తాన్‌లో అయితే ఈ దేశం నుంచి మేము విడిపోతామని ఒక 2, 3 చోట్ల ఆందోళన జరుగుతుంది. మరి ఆ విషయంలో అమెరికా ఎందుకు కలగ చేసుకోవడం లేదు? ఇరాన్ విషయంలో కలగ చేసుకున్నట్టే అమెరికా పాకిస్తాన్ విషయంలో కూడా కలగ చేసుకోవాలి కదా! సో, అమెరికా డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సొస్తది. సో, అమెరికా వ్యవహరిస్తున్నటువంటి వైఖరి మీద మీకు అవన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.